మేమే చేశాం, కాదు కాదు మా వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు, మేమే రోల్ మోడల్, కాదు కాదు మేం గతంలోనే చేశాం. ఇవి కులగణనపై పార్టీలు నేతల మధ్య వాదులాట. దేశవ్యాప్తంగా కులాల లెక్కలు తేల్చాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయితే క్రెడిట్ వార్లో లీడర్లు బిజీ అయిపోయారు. దేశవ్యాప్తంగా కులాల లెక్కలు తేల్చాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. త్వరలో జరగనున్న జనాభా లెక్కల్లో భాగంగానే కులగణన కూడా చేయాలని నిర్ణయించింది. The Cabinet Committee of Political Affairs has decided today, that is 30th April 2025, that caste enumeration should be included in the forthcoming census. కులగణనకు మద్దతిస్తామన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. టైం లైన్ కావాలని డిమాండ్ చేశారు. కులగణనకు తెలంగాణ మోడల్గా ఉందని, ఆ రాష్ట్రం బ్లూ ప్రింట్గా మారగలదని చెప్పారు. सडनली कास्ट सेंसस का अनाउंसमेंट किया. हम इसको सपोर्ट करते हैं, पूरी तरह सपोर्ट करते हैं, मगर हम टाइमलाइन चाहते हैं. हम जानना चाहते हैं ये कब तक होगा, और ये एक पहला कदम है. तेलंगाना एक मॉडल बना है कास्ट सेंसस के लिए, और वो ब्लूप्रिंट बन सकती है. దేశంలో కులగణన చేస్తామని కేబినెట్ నిర్ణయించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ నిర్ణయాన్ని దేశమంతా అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రులకు ధన్యవాదాలు చెప్పారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని, అందుకు తగ్గట్లుగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే మొదటిసారిగా కులగణన చేశామని రేవంత్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ నిర్ణయాన్ని దేశమంతా అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా కులగణన నిర్ణయంపై స్పందించారు మంత్రి పొన్నం. ఇది తెలంగాణ ప్రభుత్వ విజయమని, కేంద్రానికి ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. తెలంగాణలో చేపట్టినటువంటి ఈ యొక్క సర్వే దేశవ్యాప్తంగా 2025 జనగణనకు సంబంధించిన అంశంలో కుల సర్వే చేస్తామనేటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కులగణనను జనగణనలో చేర్చాలన్న కేంద్ర నిర్ణయాన్ని తెలంగాణ బీజేపీ స్వాగతించింది. ఇది తెలంగాణ కాంగ్రెస్ నేతల గొప్పతనం కాదని, బీహార్లో గతంలోనే ఎన్డీఏ ప్రభుత్వం కులగణన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అసలు ఈ కులగణన అనేది మొదటగా చేపట్టింది బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేక మంత్రులు చెప్తున్నట్టుగా తెలంగాణ దానికి నాంది పలకలేదు. గతంలో కూడా మీరు కర్ణాటకలో చేశారు, కానీ అది కూడా బహిర్గతం చేయలేదు. కేవలం బీసీలను ఓటు బ్యాంక్ అనే పరిగణించారు తప్పితే ఎప్పుడు కూడా వారికి న్యాయం చేయలేదు. మొత్తంగా కులగణన, జనగణన విషయంలో పార్టీల మధ్య క్రెడిట్ వార్ పీక్స్ కు చేరింది. మా వల్లే అంటూ నేతలు క్రెడిట్ కొట్టేందుకు ట్రై చేస్తుండడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.